హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు కొత్త కూర రెసిపీ చూపిస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి బోడ కాకరకాయలు. ఇవి చాలామంది తినరు, కానీ తింటే చాలా మంచిది. చేదు ఉండవు, మంచి టేస్ట్ ఉంటాయి. ఓన్లీ జూలైలో పంట చేతికి వస్తుందండి. జూలై ఆగస్టు వరకే ఇవి కాస్తాయి. తర్వాత ఇంకా చెట్టు ఆపేస్తుంది, ఇంకా కాయదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ జూన్లో స్టార్ట్ అవుతాయి, జూలై వరకు కాయలు వస్తాయి. ఇది దీని ప్రొసీజర్ అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది. కాస్త మటన్ మసాలా వేసి వండుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇవి మటన్లో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, కీమాలో వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటాయండి. కాకపోతే కొంచెం మటన్ మసాలా, మనం మామూలుగా మటన్ మసాలా అంటే ఏంటి, గరం మసాలా అనమాట. ధనియాలు, గరం మసాలా అవి ఉంటాయి కదా, ఇలాచి, లవంగా అవన్నీ ధనియాల్లో మిక్స్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట, విత్ కొబ్బరి పొడి. నేనైతే ధనియాలు, కొంచెం కొబ్బరి పొడి, ఒక 4 లవంగాలు, 4 యాలకులు, 4 పట్ట, ఒక స్పూను సాజీరా, ఒక 200 గ్రామ్స్ ధనియాలలో వేసి పట్టుకోవాలి. అందులోనే కొబ్బరి పొడి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి, మామూలు 50 గ్రామ్స్ లాగా. అది అన్ని కూరలకి పనికొస్తుందండి. మంచి గరం మసాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మెయిన్ ఏంటంటే చికెన్లోకి, మటన్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ధనియాలు పట్టేటప్పుడు వెల్లుల్లి కూడా వేయాలండి, ఒక 10-12 రెబ్బలు వేసి కనుక మనం మిక్సీ పట్టి ఆ పొడి ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పటికీ. అది మన ఇంటి మసాలా అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్ని కర్రీలలో వేసుకోవచ్చు, వెజ్, నాన్ వెజ్. చూడండి, మన పోపులో నార్మల్ రొటీన్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ పోపులో వేసుకున్న తర్వాత మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుతూ ఉండాలి. కాస్త సిమ్ము పైన అనమాట. ఇది ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టాను, ఎలక్ట్రిక్ పైనలో. ఇందులో తక్కువ నూనె పడుతుందండి, అందుకే ఫ్రై కర్రీస్ లాంటి వాటికి ఇది ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, దాదాపు ఒక 3 స్పూన్ల నూనె వేసాను, నాకు సరిపోతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు బోడ కాకరకాయలు ఇట్లా రౌండ్గా మామూలుగా నిలువ అడ్డం అన్నీ కట్ చేసాను అనమాట. ఇవి లేతగా ఉన్నాయి, ఇంకా గింజలు ముదరలేదు, చాలా లేతగా ఉన్నాయి. కాబట్టి మనం కర్రీలో వాటర్ వేయకూడదు. ఇవి ఆవిరిలోనే ఉడికిపోతాయండి, మనము వాటర్ అసలే వేయకూడదు. అన్నీ మన మసాలాలు అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి సిమ్ము పైన పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా మొత్తం అందులోనే ఊరి ఆ కాయలు ఉడికిపోతాయి. చాలా స్మూత్ అనమాట. కాయ చూస్తే గట్టిగా కనిపిస్తుంది, కానీ చాలా స్మూత్, ఆవిరితోనే ఉడికిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ కాయలను మొత్తం గీకేస్తారు. మనం జుట్టు వీకిన కోడిలాగా ఉంటుందన్నమాట మొత్తం. మనకు ఏ కాయలకైనా ఈ కాకరకాయలు గ్రీన్ కానీ వైట్ కానీ, ఇప్పుడు బోడ కాకరకాయలు కానీ ఇవన్నీ ఏమి గీకొద్దండి. వాటి చర్మంలోనే విటమిన్స్ ఉంటాయి. పొట్టు అందులో గీకితే ఏముంటుంది చెప్పండి. ఇంకా ఉన్నాయే చిన్న కాయలు. కాకరకాయలకు కూడా మొత్తం గీకేస్తారు, ఈ బోడ కాకరకాయలకు కూడా మొత్తం గీకేస్తారు. ఎవరో ఒక 2-3 ఎక్కడో చూశాను నేను, టీవీలోనే అనుకుంటా, వంటలలోనే చూశాను. మొత్తం గీకేస్తారు, ఈ కాకరకాయలు గీకేస్తారు, ఆ కాకరకాయలు గీకేస్తారు. గీకొద్దండి, వాటితోనే వండుకోవాలి. అంత గీకిన తర్వాత ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఆ పొట్టులోనే ఉంటాయి. అన్నీ పోయిన తర్వాత కర్రీ ఏం టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, అట్లాగే వండుకోండి. లేతకాయలు కాబట్టి తొందరగా ఉడుకుతాయి, వాటర్ మాత్రం పోయకూడదు. ఇవి కాస్త అల్లం వెల్లుల్లి నూనెలో వేగాక కొంచెం సేపు అయిన తర్వాత, వాటర్ అయితే పోయొద్దు, ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం మనము కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఫ్రై పాన్ కాబట్టి మూత పెట్టగానే అందులోనే ఆవిరి మొత్తం వచ్చేసి మొత్తం వాటర్ అంతా మొత్తం వచ్చేసింది, ఉడికిపోయినాయి తొందరగా.
అవి తొందరగా ఉడుకుతాయి, లేతాయి కాబట్టి తొందరగా. చూడండి ఫుల్ వాటర్ వచ్చేసింది. మీరు కూడా వాటర్ వేయకూడదు, ఓకేనా. మంచిగా ఫ్రై అవుతాయండి. చూడు, నేను ఇంట్లో చేసుకున్న పొడి వేసాను. ఏంటి, కొబ్బరి పొడి, కొబ్బరి, ధనియాలు, గరం మసాలాలు విత్ ఎల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చికెన్ కర్రీ కోసం చేసా, అదే వేసేసాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ బోడ కాకరకాయలకు మటన్ మసాలా వేసి చేసుకోవాలండి. బోడ కాకరకాయలు ప్లస్ మటన్ కలిపి వండుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు జీవితంలో మర్చిపోరు. కీమాలో కూడా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఈ ఒకసారి పులుసు పెట్టాలండి, పులుసు చాలా ఇష్టం నాకు. ఒకసారి పులుసుతో వండిన రెసిపీ పెడతాను మళ్ళీ తర్వాత. ఈ మంత్ అంతా మీకు ఏదో ఒక రెసిపీ పెడుతూనే ఉంటాను విత్ బోడ కాకరకాయలతో. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగే చేయండి, వాటర్ వేయద్దు. చూడండి, నేను వాటర్ వేయలేదు. చాలా వాటర్ వచ్చేసింది. లేత కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా వచ్చాయి, మంచిగా ఉన్నాయి కాయలు. స్టార్టింగ్ బాగుంటాయండి, ఇంకొక 1 మంత్ తర్వాత, ఇంకా 15 డేస్ తర్వాత ముదిరిపోతాయి కాయలు. అంత గింజలు గింజలు ఎట్లాగా ఉంటాయి. ఇప్పుడు లేతగా ఉన్నాయి, గింజలు ఏం ముదరలేదు, మొత్తం ఉడికిపోయింది. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. అన్నీ మన సీజన్ కూరగాయలు తినడం అలవాటు చేసుకుంటే మనకు అది కూడా హెల్త్ అండి, చాలా హెల్తీగా ఉంటాము. అన్నీ కొంచెం తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మనం తినడమే కాకుండా పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. మేమైతే మా పిల్లలకి అన్నీ తినిపిస్తాము, వెరైటీ వెరైటీగా అదొకటి ఇదొకటి వండేసి అన్నీ అలవాటు చేసాం. తినము అంటారు, ఏదో ఒకటి చెప్పి తినేస్తాం అని చెప్పేసి తినిపిస్తాం అంతే, అప్పుడు తింటారు. చూడండి, సూపర్ టేస్టీ రెడీ అయిపోయింది కర్రీ. ఫ్రై అన్నమాట. మటన్ టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. మనం ఈ ధనియాల పొడి అవి ఇవన్నీ వేస్తాం కదా, మటన్ కర్రీ టేస్ట్ ఉంటుంది. మంచిగా తినొచ్చు అనమాట. కొంచెం కూర మన ఫుల్ ప్లేట్ అన్నానికి సరిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, మీడియం వేసుకోవాలి. ఆయిల్తో చాలామంది ఇది చేస్తారు కానీ, చూడండి ఇప్పుడు నేను 3 స్పూన్లు వేసాను, అంతా సరిపోయింది. ఇంకేం మిగలలేదు, ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.